మా అందరికీ ఏమేం అవసరమో అవన్నీ నువ్వు ఇవాళ దాకా ఇస్తూనే వచ్చావు. కానీ ఇవాళ మాత్రం నేను చేసే విన్నపం ఏమిటంటే, ఇప్పుడు ఈ పరిస్థితుల్లో బక్షిబానుకి ఏమేం అవసరమో వాటినన్నింటినీ ఇవ్వాలి నువ్వు. ఎంతైనా బక్షిబాను మీకు చెల్లెలే కనుక. కానీ న్యాయానికి బంధుత్వాలతో పనిలేదు జ్యోతా బేగం. న్యాయం అనేది గుడ్డిది. నేరస్తుడికి శిక్ష విధిస్తుంది, నష్టపోయిన వాడికి న్యాయం చేస్తుంది. ఇక బక్షిబాను తప్పు చేసిన నేరస్తురాలు. ఎవరున్నారు ఇక్కడ? బక్షిబానుని చూసుకోమని మిమ్మల్ని నియమించా. అవసరం వచ్చేసరికి ఎక్కడ పోయారు మీరంతా? గుర్తుంచుకోండి, బక్షిబాను ఆరోగ్యం విషయంలో ఏమైనా తేడా వచ్చిందంటే మేం మీ అందరినీ సజీవంగా సమాధి చేస్తాం. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. షహెన్షానేమో బందిపోట్లకి కళ్ళెం వేయవలసిన బాధ్యత నాకు అప్పగించారు. శాంతి భద్రతలు సంరక్షించవలసిన బాధ్యత కూడా నాదే. అందుకని నీ మనుషులకు చెప్పు, ఎవరూ దొంగతనం చేయకూడదు, దోపిడీ చేయకూడదు. ఎందుకంటే అలా జరిగితే అది నా చేతగానితనంగా భావించబడుతుంది. ఈ విషయంలో షెహెన్షా దర్యాప్తు చేస్తే పరిస్థితి మరింత విషమిస్తుంది. ఒక రకంగా హుజూర్, షహన్షా గారు దాడి చేసి బందిపోట్లందరినీ చంపేయడం చాలా మంచిదయ్యింది. వారిలో ఒక్కడైనా ప్రాణాలతో మిగిలి షహన్షా ముందు నోరు విప్పి మాట్లాడి ఉంటే పరిస్థితి మరింత విషమంగా ఉండేది. నిస్సందేహంగా ఏదో మన అదృష్టం బాగుండి ఈ విషయంపై దర్యాప్తు చేయాల్సిన బాధ్యత నాకప్పగించారు. నేటి తర్వాత మా మీద అనుమానం కలిగే సంఘటన ఏది జరగకూడదు. కానీ హుజూర్, ఆ బందిపోట్ల ఆదాయంలో సగభాగం మన చేతికి వచ్చేది. ఇప్పుడు ఇవన్నీ ఆపు చేయించినట్లయితే మనం చాలా నష్టపోదాం హుజూర్. కారాగారంలో మగ్గిపోవడం కంటే కొంత నష్టం భరించడమే మంచిది. సరే కానీ ఆదల్ సాబ్, చందేరు నుంచి మనం చేజిక్కించుకున్న బాలసల్ని కూడా అమ్మవద్దంటారా? మొత్తం ఈ వ్యాపారాన్ని నిలిపివేయమంటారా? నా ఉద్దేశంలో అదేమీ ఇబ్బంది కాబోదు. ఎందుకైనా మంచిది. ఎంతో నమ్మకమైన మనుషుల్నే దీనికి ఉపయోగించుకోవాలి. వాళ్ళని అప్రమత్తంగా ఉండమని చెప్పు. ఈ మధ్య అన్ని విషయాల మీద షెహెన్షా ఓ కన్నేసి ఉంచుతున్నాడు. ఎప్పుడు ఆయన మారువేషంలో బయటికి వస్తారో తెలీదు. సామ్రాజ్యాన్ని స్వర్గతుల్యం చేయాలన్న ఆలోచన పుట్టుకొచ్చింది ఆయన మనస్సులో. ఇక్కడున్నారా మీరు? సలాం. మీరంతా వెళ్ళండి. దేవుడి దయవల్ల మీరు కనిపించారు. నేను మిమ్మల్ని పొద్దుటి నుంచి వెతుకుతున్నాను. అంత కొంపలు ఏం ముంచుకుపోయాయని నువ్వు నా కోసం వెతుక్కుంటున్నావు? అరే, తమరికి తీపి తినిపించడం కోసం. ఏ సందర్భంలో? మీ హోదా పెరిగింది కదా. షెహన్షా గారు మీకు కొత్త బాధ్యతలు అప్పగించినందుకు తీపి తినడానికి ఆ కారణం చాలు. మీరేమో ఆ బందిపోట్లందరినీ బంధించి వాళ్ళకి కఠినమైన శిక్షలు విధించండి. అసలు నాకు అవకాశం వస్తే నేనే వాళ్ళ నాయకుణ్ణి స్వయంగా కొరడాతో కొట్టేదాన్ని. వాడి గాయాల మీద ఉప్పు కారం చల్లేదాన్ని. ఇంకా చెప్పాలంటే వాడి గాయాల మీద తేనె పూసి చీమలన్నీ వదిలేదాన్ని. నేను వాళ్ళని కదా తిడుతున్నాను. మధ్యలో మీరెందుకు కోపడుతున్నారు? జావిదా, నువ్వా నీచుల కారణంగా నీ నోరు పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. వెళ్ళు, నాకోసం మంచి వంట చెయ్యి. తప్పకుండా. మీకు అంత ముఖ్యమైన పని వచ్చినందుకు మంచి భోజనం పెట్టి తీరాల్సిందేగా. నేనిప్పుడే వెళ్ళి ఆ ఏర్పాట్లు చూస్తాను. అల్లా హాఫీజ్. ఖుదా వేసే శిక్ష కోసం సృష్టి అంతం కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఆ ఖుదా దీని రూపంలో నాకు ఇక్కడే నరకయాతన విధించినట్టున్నాడు. ఏమైంది మహామంగా? ఏంటంత ఆలోచన? తర్వాత ఎత్తివేయండి. ఎత్తు సంగతి ఆలోచిస్తున్నట్టున్నారు రుకయ్య బేగం. మీ రాణిగారు చాలా పటిష్టమైన గడిలో ఉన్నట్టున్నారు. రాణి స్థానం ఎల్లప్పుడూ పటిష్టంగానే ఉంటుంది. చదరంగంలో ఆవిడ బలం అందరినీ మించిపోయేదిగా ఉంటుంది. అందుకే తను బాద్షాకి విశిష్టమైన దానిగా ఉంటుంది. మరి ఈ రాణి ఇంకొక రాణి విశిష్ట రాణి కాకుండా ఎలా ఆపగలుగుతుంది? నేనంటున్నది ఆ జోధా బేగం గురించేనని గుర్తించారా? మీరు చెప్పకపోయినా మీరు ఎవరి గురించి అంటున్నారో నేను గుర్తించేశాను. జోధా బేగం గురించి దిగులు పడకండి. తను ఎప్పుడు జలాలకి చేరువ కావాలని ప్రయత్నించినా నేను మధ్యలోనే అడ్డొచ్చి ఆవిడ కలలన్నీ పటాపంచలు చేసేస్తాను. జలాల్ జీవితంలో అందరికంటే ముఖ్యమైన స్థానం ఎప్పుడూ నాదే. అది వేరే చెప్పాలా? అందుకేనేమో జలాల్ బక్షీబాను వ్యవహారంలో జోధా బేగం చెప్పినట్టే విన్నాడు తప్ప మీ మాట వినలేదు. అంతేగా? మీరు అపోహపడుతున్నారు మహామంగా.
జలాల్ బక్షీబానును క్షమించడం జ్యోతా బేగం చెప్పిందని కాదు. తను ఆవిడ్ని ఈ విధంగా క్షమించారు అంటే తనకి చెల్లెల మీద గల ప్రేమ మాత్రమే కారణం. మీరు కొంచెం ఎత్తుగడ సంగతి చూసుకోండి. చదరంగంలో రాణిని ఎవరు ఎదుర్కోనూ లేరు, అలాగే జలాల్ జీవితంలో నన్ను కూడా ఎదుర్కోలేరు. నిస్సందేహంగా రుకయ్య బేగం సరిగ్గా చెప్పారు మీరు. నేను ముందే అన్నట్టుగా మీ రాణి పటిష్టమైన గడిలో ఉన్నందువల్ల సురక్షితంగానే ఉంది. కానీ మీ బాద్షా ఒక్కసారి చూసుకోండి. తమరి బాద్షా 4 వైపుల నుంచి కట్టుబడిపోయాడు. ఇదిగో రాజు మీ ఆట కట్టు. ఇదేలా జరిగింది? ఇది జరగక తప్పదు రుకయ్య బేగం. తమరి రాణి తన శక్తి ప్రదర్శించడానికి మరీ ఎంత ముందుకు వెళ్ళిపోయిందంటే దాంతో పాపం మీ బాద్షా ఒంటరివాడైపోయాడు. దాంతో నా ఆటలో రాణి తన ఆట కట్టేసింది. తమరి బాద్షా ఇక మీ చెయ్యి జారిపోయినట్టే. నేనింక ఆడదలుచుకోలేదు, నాకు నిద్ర వచ్చేస్తుంది. ఖుదా హాఫీజ్. పాపం ఈ రుకయ్య బేగం తన పతన ఆరంభాన్ని తట్టుకోలేకపోతున్నట్టుంది. నీ రోజులు అస్సలు బాగోలేవు రుకయ్య బేగం. కొంచెం తేరుకోండి. ఇలాగే మీరు నిద్రపోతూ ఉంటే త్వరలోనే జోధా బేగం కారణంగా త్వరలోనే మీరు జలాల్ని కోల్పోతారు. అదేదో త్వరలోనే జరగనుందని నాకెందుకు అనిపిస్తోంది? అమ్మిజాన్, నేను మీ అందరినీ మళ్ళీ చూస్తాననే ఆశని కూడా కోల్పోయాను. నేను మళ్ళీ మీ అందరినీ కలవడం, భాయిజాన్ నన్ను పూర్తిగా క్షమించేయడం, ఇదంతా ఒక కలలా అనిపిస్తోంది. ఇది కల కాదమ్మా, నిజమే బక్షీబాను. నన్ను నువ్వు మన్నించాలి తల్లి. ఇప్పుడున్న పరిస్థితిలో నేను నీతో పాటే ఉండుండాలి. ఆ వార్త తెలియగానే రావాలని కూడా అనుకున్నాను. కానీ చట్టపరిధి ఎలా ఉంటుందంటే మహారాణి కూడా దాన్ని అతిక్రమించలేదమ్మా. ఇదంతా జోధా బేగం చేసిన కృషి ఫలితమే. జలాల్ నిన్ను క్షమించడానికి ఆవిడే కారణం. నిజానికైతే మేమందరం ఆశలు వదులుకున్నాం. నిజం బక్షిబాను, ఇవాళ నిన్ను మా అందరి మధ్య ఇలా చూడటం నాకెంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను. మీరు తల్లి కాబోతున్నారు. అభినందనలు. నా తరఫున కూడా అభినందనలు స్వీకరించండి బక్షిబాను. నిజానికి అభినందనలు చెప్పాల్సింది జోధా బేగంకే. ఎందుకంటే ఆవిడ ఎంత గొప్ప పని సాధించిందంటే ఆ పని జలాల్కి సన్నిహితమైన వారు కూడా చేయలేకపోయారు. అభినందనలు జోధా బేగం. ఇక నువ్వేడవకూడదు, నవ్వుతూ ఉండే రోజులొచ్చే బక్షి. అవును బక్షిబాను, ఎప్పుడు సలీమా బేగం మంచి సలహానే ఇస్తారు. మీ అందరికీ ఎలా శుక్రియా చెప్పుకోవాలో నాకసలు మాటలు కూడా రావడం లేదు. ఇవాళ నేను మీ చెందున్నానంటే ఇదంతా కేవలం నా అదృష్టం. ఏం ఆలోచిస్తున్నారు జోదా? షహిన్షా గారి గురించి ఆలోచిస్తున్నాను. ఒక్కసారి షహిన్షాని అర్థం చేసుకోవడం ఎంతో కష్టమైపోతుంది కదూ. అర్థం చేసుకోవడం అంటే వారు ఎప్పుడు ఏమనుకుంటారో తెలియదు. బక్షిబాను విషయమే తీసుకో, వారికి తన చెల్లెల మీద అపారమైన ప్రేముంది. అయినా బక్షిబాను చేసిన ఒకే ఒక పొరపాటికి షహిన్షా గారు తనకి శిక్ష విధించేశారు. న్యాయం విషయంలో ఎలాంటి పక్షపాతం చూపించరు. ఎవరైనా ఎలా తన మనసును అంత అదుపులో ఉంచుకోగలరు? న్యాయ ప్రసక్తి వచ్చేసరికి సంబంధాల్ని గాని మనోభావాల్ని గాని మధ్యలోకి ఎప్పుడు రానివ్వరాయన. అది మాత్రం సరిగ్గా అన్నారు జోదా మీరు. ఒక మహోన్నత షహిన్షా కావడానికి అదే నిదర్శనం. కానీ ఈ విషయంలో నా ఆనందానికి కారణం వారు నా మాట అంగీకరించి బక్షిబానుని తిరిగి చేరువ చేసుకోవడం. ఇప్పుడున్న స్థితిలో బక్షిబానుకి తన కుటుంబ సభ్యులు ఎంతో అవసరం. దీనివల్ల నిరూపణ అయిన సంగతి ఏంటంటే షహిన్షా బయటికి ఎంత కఠినంగా కనిపించినా వారి మనసులో ఏదో ఒక మూల సున్నితత్వం ఉందని తేలింది. ఒక్కోసారి ఉదారంగా ప్రవర్తిస్తారు, ఇంకొకసారి మొండిగా. ఒక్కోసారి వారి అసలు స్వరూపం ఏంటో నాకు కొంచెం కూడా అర్థం కాదు. పైగా మోతి కలలో కూడా మొండిగా వ్యవహరిస్తారు వారు. నేను బెనజీర్ విషయం కారణంగా స్పృహ కోల్పోయినప్పుడు
నేనేదో వేరే లోకానికి వెళ్ళిపోతున్నట్టుగా నాకు అనిపించింది. ఏ క్షణంలోనైనా నా ప్రాణాలు పోతాయనుకున్నాను. అప్పుడక్కడికి షహిన్షా గారు వచ్చి వారు నా చెయ్యి పట్టుకుని నన్ను వెళ్లకుండా ఆపేశారు. నిజమా జోదా? అవును. నేను షహిన్షా గారిని ఎంతగానో వేడుకున్నాను నన్ను వెళ్ళనివ్వండి అని. కానీ వారు నా మాట పట్టించుకోలేదు. అసలు నిజంగా ఎవరైనా కలలో కూడా ఇంత మొండిగా ఎలా ఉంటారు? నేను నమ్మలేకపోతున్నాననుకో. అక్కడ కూడా వారు నాకు ఆదేశాలు జారీ చేశారు, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అని. అప్పుడు వారు నా చెయ్యి పట్టేసుకున్నారు. ఆ తర్వాత నాకు స్పృహ వచ్చేసరికి అప్పుడు కూడా వారు నా చెయ్యి పట్టుకునే ఉన్నారు. ఏంటా పని మోతే? మీరొచ్చిన సంగతి నాకు మోతి చెప్పనే లేదు. మీతో చెప్పదని మేమే తనని ఆదేశించాం. అప్పుడు మీరు దొంగతనంగా నా మాటలన్నీ వింటున్నారా? మేం మీ చేయి పట్టుకున్నామన్న మాట మాత్రమే విన్నాం. షహిన్షా, ఇదేం బాగులేదు. చాటుగా వినడం అంటే దొంగతనంతో సమానం. మేము ఎలాంటి దొంగతనం చేయలేదు జోధా బేగం. మేము ఇక్కడికి వచ్చేసరికి మీరు మాట్లాడుకుంటున్నారు. పైగా మేము ఇక్కడికి రాకూడదని మీరు ఎలా అనగలరు? ఎంతైనా ఈ గది మీద మాకు హక్కుందిగా. ఏదో దీన్ని మా బేగంకి ఇచ్చామంతే. కావచ్చు, మీరు నా మాటలు అలా వినుండాల్సింది కాదు. వినేవాళ్ళం కాదు. మాకు సంబంధించిన మాటలు కాకపోతే వినేవాళ్ళం కాదు. మీరు చెప్పిన కళలో మేమున్న కారణంగా మీ మాటలు వినడానికి మాకు పూర్తి హక్కుంది జోధా బేగం. లేదు, అది కేవలం నా వ్యక్తిగత కళ. చాలా విచిత్రంగా ఉంది జోధా బేగం. మీ వ్యక్తిగత సంగతులన్నీ చెలికత్తెలకు చెప్తారు తప్ప మీ భర్తకు మాత్రం చెప్పనంటారు. ఎందుకంటే నేను ఇప్పటికీ కొన్ని సంగతులు మీతో పంచుకోవాలనుకోవడం లేదు. అయితే అప్పటిదాకా మేము నిరీక్షిస్తూ ఉంటాం. ప్రస్తుతానికి మాకు సెలవు ఇప్పించండి. అరే షహిన్షా, మీరు ఎప్పుడు ఇంత హడావుడిలో ఎందుకుంటారు షహిన్షా? కానీ జోధా బేగం, ఇవాళ మీరు ఏ కళ అయితే కన్నారో దాన్ని మాత్రం తప్పగా గుర్తుంచుకోండి. ఎందుకంటే అది ఎప్పుడు మాకు చెప్పాల్సి వస్తుందో ఏమో. శుభరాత్రి జోధా బేగం. ఉత్తరం వైపు నుంచి దాడి చేయటం చాలా కష్టమైన పని. ఎందుకంటే వారి సైన్యం ఇక్కడే మోహరించి ఉంది. తమరు సరిగ్గానే చెప్పారు సర్దార్ జగత్ సింగ్. మనం రెండు వైపుల నుంచి దాడి చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తమరి సైన్యాన్ని ఉత్తరం వైపున వదిలి వెళ్ళగలమని అనుకోకూడదు. ఎందుకంటే మన సైన్యం ఉత్తరం వైపు దాడి చేస్తుంది గనక వాళ్ళని ఉత్తరం వైపు గల సైన్యం ఎదుర్కొంటుంది. అలాంటప్పుడు దక్షిణం వైపు ఉన్న సైన్యం బలహీనపడుతుంది. దానివల్ల మనకు ఉపయోగం ఉండవచ్చు. పథకం అయితే చాలా బాగుంది సుజామల్ గారు, కానీ మన సైనికుల సంఖ్య శత్రు సైనికుల కంటే చాలా తక్కువగా ఉంది. అవును, తక్కువే. మేవాడ్లో మొగలాయి సైనికుల సంఖ్య 8,000 ఉంది. మన సైనికుల సంఖ్య 5,000 ఉంది. కానీ మేవాడ్లోని మొగలాయి సైనికులు వేతనం కోసం పోరాడతారు. ఇక మన సైనికులు రాజపుత్రుల గౌరవం మర్యాదల కోసం పోరాడతారు. అందువల్ల మన ఒక్కొక్క సైనికుడు వాళ్ళ 10 మంది సైనికులతో సమానం. దాని ప్రకారం చూస్తే మన సైనికుల సంఖ్య 50,000 అవుతుంది. కనుక 8,000 కంటే 50,000 మంది చాలా ఎక్కువ మంది అవుతారు. రేపు సూర్యోదయం కాగానే మనం మేవాడిపై దాడి జరపనున్నాం. అమ్మవారికి జై! అమ్మవారికి జై! అమ్మవారికి జై! ప్రణామాలయ్య గారు. తమరికి గాను యువరాణి జోధ వర్తమానం వచ్చింది. వార్తాహరుణ్ణి వెంటనే లోపలికి పంపించు. చిత్తమయ్య గారు.
సందేశం ఏంటంటే జోధా యువరాణి షెహన్షా జలాల్ గారిని విషకన్య నుంచి రక్షించడానికి స్వయంగా విషాన్ని తాగేశారట. వారికి ప్రాణాపాయం ఏర్పడిందట. కానీ అమ్మవారి దయవల్ల వారిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. ఈ వార్త తెలియజేయడానికి ఇంత ఆలస్యం ఎందుకైంది? అయ్యగారు, తమరు నిరంతరం ప్రయాణంలోనే ఉన్నారు. అలాంటి పరిస్థితిలో తమరికి సరైన సమయంలో వార్త అందలేకపోయింది. సరే, ఇక నువ్వు వెళ్ళు. చిత్తం. అందరూ క్షేమంగానే ఉన్నారా సుజామల్ గారు? ఉన్నారు. కానీ దాడి చేసిన తర్వాత నేను సత్వరమే ఆగ్రాకి వెళ్ళవలసి ఉంది. ఆగ్రాకి వెళ్ళి జోధాని కలుసుకోవాలి. క్షమించాలి సుజామల్ గారు, ఇప్పుడు మీరు ఆగ్రాకి వెళ్లాలని నిర్ణయించుకోవటం మంచిది కాదు. యువరాణి జోధా షహిన్షాని వివాహం చేసుకోవటం ద్వారా రాజపుత్రులతో సంబంధ బాంధవ్యాలు తెంచుకున్నారు. ఇక ఈ దాడి అనంతరం మన మొగలాయులకి అందరికంటే పెద్ద శత్రువులం కాబోతున్నాం. అలాంటి స్థితిలో మీరు ఆగ్రా వెళ్ళడం వాళ్ళు తమ శత్రుత్వాన్ని నిర్వర్తించుకోనివ్వండి. కానీ జోధాకి అన్నయ్యగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించుకోక తప్పదు. నేను జోధాని కల్లారా చూసే వరకు నాకు మనశ్శాంతి అనేదే ఉండదు. భాబీజాన్, నేను మీకు శుక్రియా చెప్పుకొని మీరు చేసిన ఉపకారాన్ని కించపరచలేను. సర్వస్వం లభించింది నాకు, కానీ ఒక్క లోటు ఉండిపోయింది. నా భర్త నాతో ఉంటే బావుండేది. కానీ నాకు తెలుసు వారు చేసిన నేరాన్ని క్షమించడం అసాధ్యం అని. ప్రతి రాత్రి ముగిసిపోయాక పొద్దున్నే సూర్యుడు ఉదయిస్తాడు బక్షిబాను. దిగులు పడకో, మేమంతా నీకు తోడుగా ఉన్నామని చక్కబడతాయి. అలాగే ఇవాళ మనమంతా కలిసి బక్షిబాను ఒడికట్టు సంబరం కూడా జరుపుకోనున్నాం. పదండి, ఇక మనం బయలుదేరాలి. ఎంతైనా నేను మీకు అత్తయ్యనవుతాను కదా. సంబరానికి ఇంకా ఎన్నో ఏర్పాట్లు చేసుకోవాలి. బక్షిబాను, ఇక బయలుదేరుతాను. నువ్వు కాస్త విశ్రాంతి తీసుకో. అన్నట్టు ఇక నువ్వు కన్నీళ్లు పెట్టుకోవద్దు. పెదవులపై చిరునవ్వులు చిందుతూ ఉండాలి. ఎవరైనా గర్భవతిగా ఉన్నప్పుడు వారి మానసిక స్థితి ఎలా ఉంటుందో అది పుట్టబోయే బిడ్డ మీద ఉంటుందట. అందువల్ల ఆనందంగా ఉండడానికి ప్రయత్నించు. అవును బక్షిబాను, ఇప్పుడు గనక నువ్వు ఏడిస్తే ఆ బిడ్డ కూడా పోను పోను చాలా ఏడవాల్సి వస్తుంది. రాత్రిళ్ళు నిద్రపోనివ్వడు. అందుకని నవ్వుతూనే ఉండు. అప్పుడు పుట్టబోయే బిడ్డ ఎల్లప్పుడూ కిలకిలా నవ్వుతాడు. ఇక ఆనందించవలసిన రోజులు తిరిగొచ్చాయి. వాటి ఆరంభం కూడా ఆనందంగానే ఉండాలి. పక్షిభానుకు పుట్టబోయే బిడ్డ కోసం మనమందరం సంబరాలు చేసుకుందాం. ఇవాళ్లే ఒడికట్టు తంతు జరుగుతుంది. ఇదేమిటి? ఏంటిదంతా? చూడ్డానికిది చదరంగంలా ఉందే. సరిగ్గా గుర్తించారు మీరు జోధా బేగం. ఇది చదరంగం ఆట కోసమే. మరి ఈ మనుషులు? పావులకు బదులు ప్రాణమున్న వారిని నిల్చోబెట్టాం. ఎలా ఉంది మీకు? మనుషుల్ని పావులుగా చేసి ఆడ్డమా? చూడ్డానికి విచిత్రంగా ఉంది. ఇంతకీ వీళ్ళని నడిపించేదెవరు? మేము సాధారణంగా ఈ ఆట రుకయ్య బేగంతో ఆడుతుంటాం. ఇవాళ కూడా ఆవిడతో ఆడటానికి ఇక్కడికి వచ్చాం. కానీ ఇంతవరకు సర్లేండి, ఆవిడ వచ్చేలోపు మీరు మాతో కాసేపు వినోదానికి ఆట ఆడగలరా? అలాగే షహిన్షా, కానీ ఇవి చాలా పెద్దవి. నేను వీటిని ఎలా కదపగలను? ఆడే విధానం అదే జోధా బేగం. అయితే ఈ పావులు మాత్రం మన సైగల ప్రకారమే నడుస్తాయి.